వెల్కమ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో బైసెక్షన్ మెథడ్ మీద ఇంకొక ప్రాబ్లం చేస్తూ ఎట్ ద సేమ్ టైం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బైసెక్షన్ మెథడ్ గురించి నేర్చుకుందాం. లాస్ట్ సెషన్లో మనం బైసెక్షన్ మెథడ్ యూస్ చేసి ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగన్నది నేర్చుకున్నాం. ఇప్పుడు నాన్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటే ట్రిగ్నోమెట్రిక్, లాగరిథమిక్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉన్నటువంటి ఫంక్షన్స్లో ఒక ప్రాబ్లమ్ని ఎలా చేయాలన్నది అంటే ఒక మోడల్ని ఎలా చేయాలన్నది చెప్తాను. ఆ మోడల్ బేస్ చేసుకుని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, నౌ మూవ్ టు ద క్లాస్. నోట్ డౌన్ ద ప్రాబ్లమ్ ఫస్ట్. Find the real root of the equation sin x equals to 1 by x or x sin x equals to 1 or x sin x minus 1 equals to 0 by using bisection method and correct it up to 3 decimal places. 3 decimal places. Solution. First, read out the problem. Find the real root of the equation sin x equals to 1 by x or x sin x equals to 1 or sin x sin x minus 1 equals to 0 using bisection method. ఇలా 3 ఫార్మ్స్ అడగరండి ఎగ్జామ్లో. ఎయిదర్ ఫస్ట్ ఫార్మ్, దట్ మీన్స్ ఎయిదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఏదో ఒకటి మాత్రమే రిప్రజెంట్ చేస్తారు. ఇలా ఎలా అడిగినా అంటే ఇక్కడ ఇలా ఫ్రాక్షన్ ఫామ్లో వస్తే మీరు ఎల్సిఎం సింప్లిఫై చేసి ఈ ఫైనల్ ఫామ్లో తీసుకొచ్చుకుని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఇలా డైరెక్ట్గా ఇస్తే ఇట్స్ వెరీ ఈజీ. డైరెక్ట్గా ఇస్తే దాన్నే కన్సిడర్ చేసుకుని ఎఫ్ఆఫ్ఎక్స్ కింద కన్సిడర్ చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. అండ్ ఆల్సో దే ఆస్క్ యూ టు కరెక్ట్ ఇట్, అంటే వచ్చిన ఆన్సర్ని 3 డెసిమల్స్ వరకు కరెక్షన్ చేయమన్నారు. నౌ సీ, బిఫోర్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్, లెట్ us see the procedure of a bisection method. ఫస్ట్ స్టెప్లో ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేస్తాం, అప్టైన్ ద ఇంటర్వెల్. సెకండ్ స్టెప్లో ఫస్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాని యూస్ చేస్తాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బైసెక్షన్ మెథడ్? సింప్లీ జస్ట్ a plus b by 2 and at the same time calculate f of c. Okay, calculate f of c. Step 1 యూస్ చేసుకుని f of a and f of b and వాటి యొక్క నేచర్ అంటే గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 అన్నది ఐడెంటిఫై చేస్తాం. అండ్ స్టెప్ 2 యూస్ చేసుకుని ఎఫ్ ఆఫ్ సి యొక్క నేచర్ ఐడెంటిఫై చేస్తాం, లెస్ దానా గ్రేటర్ దానా అన్నది ఐడెంటిఫై చేస్తాం. నౌ స్టెప్ 3లో ఆల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ టేబులర్ ఫామ్. టేబులర్ ఫామ్లో ఇటరేషన్ నెంబర్ a b c equals to a plus b by 2 f of c and sin ఇంటర్వెల్ వీటిని యూస్ చేసుకుని మనం టేబులర్ ఫామ్లో వేసి నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో అంటిల్ వి గెట్ ద డిజైర్డ్ యాక్యురసీ, లాస్ట్ సేమ్ వాల్యూస్ అంటే 3 డిజిట్స్ కోఇన్సిడెన్స్ వచ్చేంత వరకు మనం ఇక్కడ డిజైర్డ్ యాక్యురసీ అని కన్సిడర్ చేసుకుని చేస్తున్నాం. ఓకే, అలా చేసుకుని లాస్ట్ వచ్చిన వాల్యూని రిక్వైర్డ్ రూట్ అని అంటున్నాం. మనం కొన్ని టెక్స్ట్ బుక్స్లోనైతే లాస్ట్ వచ్చిన 2 ఇటరేషన్స్ యొక్క యావరేజ్ని కన్సిడర్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్‌లో మనం ఏదైతే ఫాలో అవ్వాలో ఆ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్‌లో లాస్ట్ ఇటరేషన్‌ని డైరెక్ట్‌గా ఆన్సర్ కింద తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌లో నేను మన ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ప్రకారం అదే ప్రొసీజర్‌లో చెప్తున్నాను. సో, ఫాలో ఇట్. నౌ స్టెప్ 1 write down given function is given equation is x అన్నిట్లో ఫైనల్ సింప్లెస్ట్ ఫార్మ్ అంటే సింప్లిఫికేషన్ చేసిన ఫైనల్ ఫార్మ్‌ని తీసుకున్నాను. x sin x minus 1 ఈక్వల్స్ టు 0 అంటే మీ f of x ఏమవుతుంది? x sin x minus 1. ఓకే? నౌ in this step we have to find out the interval. We have to find out the interval. To find out the interval, you have to feed the equation. You have to feed the equation in calculator. First, observe your equation. What type of equation is it? It is clearly a non-algebraic equation. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి నీ క్యాలిక్యులేటర్లో మోడ్ ఎలా మారాలి? రేడియన్స్‌లోకి మారాలి. సో, క్యాలిక్యులేటర్ ఫీడ్ చేయడానికి ముందు ఫస్ట్ ఎప్పుడు ప్రీవియస్ ఆపరేషన్స్ ఏమీ లేకుండా షిఫ్ట్ క్లియర్ చేసుకొని నెక్స్ట్ మోడ్ బటన్ని చేంజ్ చేసుకోవాలి. నౌ షిఫ్ట్ క్లియర్. ఇట్ విల్ ఆస్క్ మొత్తం ప్రీవియస్ ఆపరేషన్స్ అన్ని క్లియర్ చేయనా అని అడుగుతుంది. గివ్ 3 ఈక్వల్ టు. సో ఇప్పుడు నా క్యాలిక్యులేటర్లో డిగ్రీ మోడ్ ఉంది. దీన్ని రేడియన్స్ మోడ్లోకి మారుస్తున్నాను. చూడండి రేడియన్స్ 4 నీ డిస్ప్లే మీద R అని పడింది. ఇప్పుడు మనం ఈక్వేషన్ని ఫీడ్ చేసుకోవాలి. ఎలా ఫీడ్ చేస్తారు? ఆల్ఫా ఎక్స్ సైన్ ఇక్కడ ఉంది. సైన్ ఆల్ఫా ఎక్స్ బ్రాకెట్ క్లోజ్డ్ -1. Give input, press calc, start with 0. 0. You got -1. Press calc, 1. You got -0.1585. Give 1.1. -0.01967. ఎందుకు నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను? ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ ద సైన్స్ హియర్ వీ అబ్టైన్డ్ ఆర్ లెస్ దాన్. ఇక్కడ రెండు సేమ్ సైన్స్ కాబట్టి 0కి 1కి మధ్యలో రూట్ ఎగ్జిస్ట్ కాదు. 1కి 1.1కి నువ్వు కన్సిడర్ చేసుకున్నట్లయితే రెండు కూడా సేమ్ సైన్స్ వచ్చినాయి కాబట్టి 1కి 1.1కి మధ్యలో రూట్ ఎగ్జిస్ట్ కాదు. నౌ check it for 1.2. Press calc. 1.2 equal to, yes, we got it. We got a positive value, 844 greater than. So, what will be your interval? Your interval is 1.1 and 1.2. So, what we obtained is, we got A is equals to 1.1 and B is equals to 1.2. So, our interval is 1.1, 1.2. Okay, now write down what is f of A. F of A from the table చూసి ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది, ఎఫ్ ఆఫ్ బి ఎంత వచ్చింది, వాటి సైన్స్ ఏమిటి అన్నది చూడండి. ఎఫ్ ఆఫ్ ఏ -0.01967. Write down that value. -0.01967, clearly less than 0. F of B 0.11844, clearly greater than 0. So we got f of A is less than 0, f of B is greater than 0.
Now, step 2. What is your step 2? Using bisection method, you have to find out the first approximation. Using bisection method. Using bisection method. The first approximation. The first approximation. మీకు టెక్స్ట్ బుక్లో ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్లో అండ్ చాలా ఆథర్స్ డిఫరెంట్ ఆథర్స్ని ఫాలో అయినట్లయితే నేను మీకు ఈజీగా ఉంటుందని ఏబిసి అని నొటేషన్లో చెప్తున్నాను. అయితే ప్రతిసారి ఏబిసి టెక్స్ట్ బుక్లో ఏబిసి నొటేషనే ఉండదు. x0, x1, x2, x3 అండ్ సో ఆన్ ఈ నొటేషన్లో ఉంటుంది. ఇక్కడ మన దృష్టిలో ఏ అంటే x0, బి అంటే x1, సి అన్నది కరస్పాండింగ్గా వచ్చే x2, x3, x4 so on ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నౌ see the first approximation is given by, write down the formula and keep it in a box. Okay, now C value equals to 1.1 plus 1.2 by 2. మేడం మీరు క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేస్తున్నారు కదా, అలాంటప్పుడు మరి ఎందుకు ఇక్కడ రాస్తున్నారు? అలా కంపల్సరీ రాయాలంటే ఎస్, ఫస్ట్ ఇటరేషన్ ఎప్పుడూ కూడా మనం క్యాలిక్యులేషన్ చూపించి ఇదే మాదిరి చేసి మేము టేబులర్ ఫామ్లో వేస్తున్నామని రిప్రజెంట్ చేయాలి. లేదు నేను టేబులర్ ఫామ్ రాయను అంటే ప్రతి ఇటరేషన్ని ఇలా న్యూమరికల్గా వేసి చూపించాలి. నౌ we will feed this equation. Alpha A plus alpha B bracket closed divided by 2 plus cal C. Give your input 1.1 as A and 1.2 as B. You will get the answer 1.15. 1.15. Immediately calculate f of C value. So press upper button. In your equation, give the input as 1.15. Function లో 1.15 ను substitute చేస్తే you got an answer 0.04967. So by observing this number itself, we can confirm that f of c is clearly greater than 0. ఇప్పుడు మనం నెక్స్ట్ అప్రాక్సిమేషన్కి ఇంటర్వెల్ ఏమిటి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అది మీకు ఆల్రెడీ చిన్న ఇండికేటర్స్ వేసుకుని టేబులర్ ఫామ్లో ఫీడ్ చేసుకోవడానికి ఇండికేటర్స్ లాగా ఇలా రిప్రజెంటేషన్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. నౌ సి ఎలా రాస్తున్నారు? Okay, now let us say A, C and B. F of A, F of C and F of B. Here also A, C and B. F of A, F of C and F of B. 2 కేసెస్ని మాట్లాడతాం. F of A ఎలా వచ్చింది చూడండి పైన. F of A, where it is here, less than 0. F of B greater than 0. F of A less than 0. F of B greater than 0. Throughout the problem మనకి ఇదే కేస్ కంటిన్యూ అవుతుంది, అవునా? Now if f of c is less than 0, then what will be your interval? Less than, greater than. So opposite signs c కి b కి మధ్యలో ఉన్నాయి కాబట్టి మీ ఇంటర్వెల్ if
f of c is less than 0, our interval is, అంటే రూట్ దేని మధ్యలో ఉంటుంది, c, b. దట్ మీన్స్ ద రూట్ lies in the interval c, b. Okay. Now see the second case. Suppose if f of c is greater than 0. If f of c is greater than 0, then interval is, what will be your interval? Less than, greater than, greater than. So your interval is a, c. That means the root lies in the interval a, c. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ని యూజ్ చేసుకుని మనం టేబులర్ ఫామ్లో వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాం. Tabular form. Step 3. Write down a tabular form. మీ tabular form ఎలా ఉంది చూడండి. Iteration number a value, b value, c equals to a plus b by 2 value, f of c, interval. ఇక్కడే దీని సైన్ కూడా మెన్షన్ చేద్దాం. Now see the first iteration. A వాల్యూ ఎంత, 1.1, b వాల్యూ ఎంత, 1.2, c వాల్యూ ఎంత వచ్చింది, 1.15, f of c ఎంత వచ్చింది చూడండి ఒకసారి. f of c ఎంత వచ్చింది మీకు, yes, here it is, 0.04967. note down in a table. f of c 0.04967, clearly greater than 0. greater than 0 అయితే మీ ఇంటర్వెల్ ఏమిటి, greater than అయితే a, c. interval is a, c. Now in the second iteration, previous step లో ఉన్న a వాల్యూని as it is వేస్తావు, b ప్లేస్ లో c వాల్యూని వేయాలి, 1.15. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు this is your a value and this is your b value. Take down the formula and feed it. Give input a as 1.1, b as 1.15 equals to, you got 1.125, and take down f of c. Give f of c value 1.125 equals to, you got a positive value 0.01505, which is greater than 0. So again your interval is a, c. Now move to the third iteration. ఇప్పుడు ఇంటర్వెల్లో a వాల్యూ a 1.1, b వాల్యూ ఏమైపోతుంది, c వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే 1.125. Now take down the formula. Give the input a as 1.1 and b as 1.125. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు వాల్యూస్ కరెక్ట్గా వేస్తున్నామో లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకోండి, లేదంటే పైన ఒక్క చోట మీరు ఎర్రర్ చేస్తే త్రూ అవుట్ ఎండింగ్ వరకు అదే కంటిన్యూ అయిపోతుంది, ఇటరేషన్స్ రిపిటేషన్లో ఎర్రర్ వస్తుంది. నౌ f of c value. Give input the c value as 1.1125. మీకు ఇదే కదా c వాల్యూ, 1.1125 ఈక్వల్ టు, ఎస్ చూడండి ఇక్కడ క్యాలిక్యులేటర్లో ఇంటూ 10⁻³ అని వచ్చింది, అంటే
నీ వాల్యూని ఎలా మార్చుకోవాలి? బై 1000 కదా! అప్పుడు డెసిమల్ ఇటువైపుకి మూవ్ అవుతుంది. ఓకే. బై 10 పవర్ 3. సో, దీన్ని మీరు మారిస్తే 0 పాయింట్ ఇక్కడ నెగెటివ్ సైన్ ఉంది కదా! యూ మస్ట్ రైట్ ద నెగెటివ్ సైన్ అలాంగ్ విత్ నెగెటివ్ సైన్. నెగెటివ్ ఆఫ్ 0.00230 విచ్ ఈస్ లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అయితే మీ ఇంటర్వెల్ ఏమైపోతుంది? యెస్, సి కామా బి. పైన రిప్రజెంట్ చేశాం కదా! అంటే ఇప్పుడు ఏ ప్లేస్‌లో నీకు ఏం రిప్రజెంట్ చేయాలి? సి వాల్యూ రాయాలి. సి వాల్యూ ఎంత? 1.1125. బి ప్లేస్‌లో బి యాజ్ ఇట్ ఈస్ రిప్రజెంట్ చేయాలి. Now again use the above formula. You will get the value. Feed it and tell me. Calcium 1.1125. B value 1.125 equals to, you got 1.11875. 1.11875. మనం ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం. మొదటి 2 ఇటరేషన్స్‌లో ఓన్లీ ఒక డెసిమల్ కోయిన్సైడ్ అయింది. వి డిడ్ంట్ గెట్ ద డిజైర్డ్ అక్యురసీ. మనకి 3 డెసిమల్స్ కోయిన్సిడెన్స్ వచ్చేదాకా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ 3, 4 ఇటరేషన్స్ చూస్తే 2 డెసిమల్స్ మాత్రమే కోయిన్సైడ్ అయింది. సో, వి నీడ్ టు డూ సమ్ మోర్ ఫ్యూ మోర్ ఇటరేషన్స్. నౌ క్యాలిక్యులేట్ చేస్తే యూ గాట్ this value, and now again feed this value in this input, that is 1.11875 equal to like this one. దీన్ని కూడా ఇక్కడ పవర్ క్యూబ్ అని ఉంది కదా! సో, పాజిటివ్ వాల్యూ 0.00637 which is greater than 0. ఓకే. సో, greater than 0 కాబట్టి A, C. Now, 5th iteration. A value as it is, B value is 1.11875. Similarly, if we calculate, we got the value 1.115625, and f of c value లో గనక మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ప్లస్ క్యాల్సి 1.11525 equals to, you got this value. అంటే ఇక్కడ పవర్లో ఉంది కదా, దీన్ని కన్వర్ట్ చేస్తే 0.00203 which is greater than 0. So again the interval is A, C. Okay. Now A, C అంటే ఇంకా నెక్స్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది? ఇక్కడ కూడా నీకు 2 డెసిమల్స్ కోయిన్సైడ్ అయినాయి. ఏ ప్లేస్లో 1.1125, బి ప్లేస్లో సి వాల్యూ వేయాలి 1.115625. 115,625. Now take the formula. Press calci. Give A as 1.1125 equal to, and B is equals to 1.115,625 equals to, you got the value 1.1140,625. Now take down this value and feed it in the above expression, and f of c value is, give the input 1.14114,0625 equals to, you got a negative value like minus 0. ఇక్కడ 4 ఉన్నది పవర్లో కాబట్టి 0.00013 and all, which is less than 0. Less than 0 అంటే ఇంటర్వెల్ ఏమవుతుంది? C, B. Now move to the next iteration. ఈసారి ఏ ప్లేస్లో C వాల్యూని రిప్లేస్ చేయాలి. What is your C value? 1.1140,625. B ప్లేస్లో ఎంత ఉంది? 1.115625. Now take the formula A plus B by 2. Give the inputs A as 1.114,0625
You got the value 1.1148375. So here if you observe, 3 decimals are coincide. So further no need to calculate. Now we can stop our iteration process and the required root will be the last value. What is your last value? 1.1148375. Now I ask you to correct it up to how many decimals? Go through the problem. Up to 3 decimals. So see the last one. 1, 2, 3. 3 decimals తర్వాత కట్ చేయండి. 4th decimal ఎంత? 8. 8 అన్నది గ్రేటర్ దాన్ 5 కాబట్టి you have to add 1 to the 3rd decimal plus 1 to 3rd decimal. So 4 కి 1 యాడ్ చేస్తే 5. This is your answer. Is it clear? ఇలా మనం రూట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. Next we'll move to the advantages and disadvantages of bisection method. Advantages. This method is always convergent. This bisection method is always convergent. అంటే రూట్ మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయగలం. Is always convergent. This method is always convergent. Second point, it is a bracketing method. It is a bracketing method, so that with this method is convergent. Bracketing method అంటే A, B అనే ఒక పర్టికులర్ రేంజ్ మధ్యలో నీవు ఫైండ్ అవుట్ చేస్తున్నావు. సో this is an example for bracketing method. This method is an example for bracketing method. And third point is order of convergence. Order of convergence is linear. Order of convergence is linear. Now, when we talk about the disadvantages, it takes number of iterations, more number of iterations to get the root with desired accuracy. It requires 2 initial guesses. A, B. 2 guesses compulsory కావాలి. Okay. And the main thing is convergence process is very slow. So convergence of bisection method is slow. In the next class, we'll move to the new method, regular falsi or false position method, and also we will discuss secant method. Thanks for watching.